ఓకే. హాయ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్‌గా మాట్లాడదాం. ఈ వారం జరిగిన రా వ్యూవర్‌షిప్ గురించి. ఈ వారం జరిగిన రాకి టోటల్ 1.690 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ రాకి 1.733 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి కొంచెం తక్కువ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. బట్ రా ఎండింగ్ మాత్రం మనకి రా మెయిన్ ఈవెంట్ మాత్రం చాలా బాగుంది. సో అది చాలా షాకింగ్ అనిపించింది ఆ మూమెంట్. ఆ మూమెంట్‌కి మాత్రం చాలా హై లెవెల్లో వ్యూస్ అయితే వచ్చినాయి. సో మరి రా ఓవరాల్‌గా చూసుకుంటే వ్యూవర్‌షిప్ అనేది 1.690 ఉంది. సో మరి మీకు ఈ వారం జరిగిన రా నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అయితే నెక్స్ట్ మాట్లాడదాం చాట్ గేబుల్ గురించి. సో చాట్ గేబుల్ WWE కాంట్రాక్ట్ అనేది నెక్స్ట్ వీక్‌లో ఎండ్ అవ్వబోతుంది. సో ప్రెజెంట్ అయితే చాట్ గేబుల్ ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో మరి చాట్ గేబుల్ WWE రిలీజ్ అవుతారా అంటే సో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా లేదు. చాట్ గేబుల్ WWEలోనే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాకబ్ ఫటు అండ్ యూసోస్ గురించి. సో మనకి జిమ్మీ ఊసో అవుట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయినారు. సో జిమ్మీ ఊసోకి ఇంజురీ యాంగిల్ చూసినారు. అండ్ మన జిమ్మీ ఊసో WWEలోనైతే రావట్లేదు ప్రజెంట్. సో ప్రజెంట్ రూమర్స్ ఏమొస్తున్నాయంటే జిమ్మీ ఊసో పైన సో జిమ్మీ ఊసో తొందరలోనే రిటర్న్ చేస్తారంట. సో జిమ్మీ ఊసో రిటర్న్ చేస్తారంట. అండ్ బ్లడ్ లైన్ పైన అంటే న్యూ బ్లడ్ లైన్ పైన అటాక్ చేస్తారంట. అండ్ మన జిమ్మీకి హెల్ప్ చేయడానికి మన జే ఊసో వస్తారంట. అండ్ జే ఊసో వచ్చినా సరే న్యూ బ్లేడ్ లైన్ అంటే సోలో సికో తామా టోంగా లోవర్ డామినెన్స్ చూపిస్తారంట. సో మన యూసోస్కి హెల్ప్ చేయడానికి జాకబ్ ఫటు వస్తారంట. సో జాకబ్ ఫటు యూసోస్తో కలుస్తారంట. సో యూసోస్కి హెల్ప్ చేస్తారంట. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ అయితే రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ప్రజెంట్ జిమ్మీ ఊసో రిటర్న్ గురించి చాలామంది అయితే అడిగినారు. సో జిమ్మీ ఊసో రిటర్న్ తొందరలోనే జరగబోతుంది. సో మనకి క్లాష్ ఎట్ ద గ్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో బ్లడ్ లైన్ అంటే న్యూ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ పర్ఫెక్ట్ యాంగిల్ చూడడానికి దొరుకుతుందని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ క్లాష్ ఎట్ ద గ్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కాబట్టి సో జిమ్మీ ఊసో తొందరలోనే రిటర్న్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ పైన 4-5 రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఆ రూమర్స్ ఏందో లైన్ బై లైన్ మాట్లాడదాం. సో ఫస్ట్గా రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో మనకి కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్య మళ్ళీ రీమ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుందంట. ఈ మ్యాచ్ కూడా జరుగుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో మనకి రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కావచ్చు, లేదంటే రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ కావచ్చు. సో ఈ రెండు మ్యాచెస్లో ఏదో ఒక మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ అది ఎప్పుడు జరుగుతుంది? రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత జరుగుతుందా, లేదంటే రిటర్న్ చేసిన తర్వాత కొన్ని రోజులకు జరుగుతుందా అనేది క్లారిటీ లేదన్నమాట. అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే సో రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారని రూమర్స్ ఉన్నాయి కదా. సో మేబీ అంతకన్నా ముందే రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ నెంబర్ 1 స్పాట్ కోసం ఫైట్ చేస్తానంట. సో మనకి రోమన్ రైన్స్ WrestleMania 40లో ఓడిపోక ముందు నెంబర్ 1 పొజిషన్లో ఉండే. సో లాంగెస్ట్ టైటిల్ రీన్ రోమన్ రైన్స్కి ఉండే. నెంబర్ 1 పొజిషన్లో రోమన్ రైన్స్ అయితే ఉండే. సో మళ్ళీ రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ నెంబర్ 1 స్పాట్ కోసం ఫైట్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీనికన్నా ముందు రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత తన ఫ్యామిలీలో ఉన్న గొడవలన్నీ సాల్వ్ చేస్తారంట. అంటే ఇప్పుడు న్యూ బ్లేడ్ లైన్ అనేది వచ్చేసింది. తామా టోంగా లోవా అండ్ సోలో సికో న్యూ ట్రైబల్ షిప్గా మారినారు. సో వీళ్ళు జిమ్మీ ఊసో పైన అటాక్ చేసినారు. సో ఇప్పుడు న్యూ బ్లేడ్ లైన్ వర్సెస్ ఓల్డ్ బ్లేడ్ లైన్ అంటే రోమన్ రైన్స్ యూసోస్తో కలుస్తారంట. సో రోమన్ రైన్స్ యూసోస్ వర్సెస్ మన న్యూ బ్లేడ్ లైన్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఎప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రైన్స్ నెంబర్ 1 స్పాట్ కోసం ఫైట్ చేసే కన్నా ముందు అంటే రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత వెంటనే మనకి బ్లడ్ లైన్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అన్నమాట. సో మేబీ రోమన్ రైన్స్ యూసోస్తో కలవచ్చు. అండ్ యూసోస్తో పాటు జాకబ్ ఫటు కూడా కలిసే ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళు కలిసి మన న్యూ బ్లేడ్ లైన్తో ఫైట్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్ పైన ఇంకొక రూమర్ కూడా ఉంది. సో ఇది షాకింగ్ రూమర్ అనే చెప్పాలి. సో మనకి రోమన్ రైన్స్ WrestleMania 40లో ఓడిపోయిన తర్వాత ఒక 2-3 డేస్కి రోమన్ రైన్స్ స్టిల్ యూనివర్సల్ ఛాంపియన్ అని కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. సో ఈ రూమర్ ఎందుకు వచ్చిందంటే జేసన్ సెన్సేషన్ అనేవాళ్ళు సో రోమన్ రైన్స్ అంటే WrestleMania 40లో WWE ఛాంపియన్షిప్ని లైనప్లో పెట్టినారు. యూనివర్సల్ ఛాంపియన్షిప్ని కాదు అని మనకి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు.
సో మళ్ళీ రూమర్స్ అయితే వస్తున్నాయి, స్టిల్ రోమన్ రైన్స్ యూనివర్సల్ ఛాంపియనే అని. సో దీనిపైన క్లారిటీ రావాలంటే రోమన్ రైన్స్ రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసిన తర్వాత మనకి తెలిసిపోతుంది రోమన్ రైన్స్ స్టిల్ యూనివర్సల్ ఛాంపియనా కాదా అని. సో ఒకవేళ స్టిల్ యూనివర్సల్ ఛాంపియనే అయి ఉంటే సో ఆ స్ట్రీక్ అనేది కంటిన్యూ అవుతుంది, లాంగెస్ట్ టైటిల్ రీన్ స్ట్రీక్. సో ఒకవేళ స్టిల్ యూనివర్సల్ ఛాంపియన్ కాదన్నట్లయితే రోమన్ రైన్స్ స్ట్రీక్ WrestleMania 40లోనే ఎండ్ అయిపోయిందన్నమాట. సో మేబీ ఇది నిజమయ్యే ఛాన్స్ అయితే ఉండదు, బట్ చెప్పలేం, నిజమైన అవ్వచ్చు. ఒకవేళ నిజమైతే మాత్రం రోమన్ రైన్స్ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీలో ఉంటారు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం, సో ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత టైటిల్ కోసం ఫైట్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే టైటిల్ కోసం ఎందుకు ఫైట్ చేయాలంటే బ్లడ్ లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. సో బ్లడ్ లైన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత కంపల్సరీ రోమన్ రైన్స్ మళ్ళీ ఛాంపియన్ అవుతారంట, ఛాంపియన్ కంపల్సరీ అవుతారంట. మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో కంపల్సరీ రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అంటే ఈ బ్లడ్ లైన్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత, సో మేబీ అంతకన్నా ముందే విన్ అయినా అవ్వచ్చు. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత టైటిల్ని విన్ అయితే ఒక ప్యూర్ కట్ స్టోరీ లైన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది రోమన్ రైన్స్కి. సో మరి మీరేమంటారు? ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత బ్లడ్ లైన్తో ఫైట్ చేస్తే బాగుంటుందా, డైరెక్ట్గా రోమన్ రైన్స్ టైటిల్ని విన్ అయితే బాగుంటుందా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో బెక్కీ లించ్ కాంట్రాక్ట్ అయితే ఎండ్ అయిపోయింది. సో మనకి కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి ఫ్యూ వీక్స్ బ్యాక్, అంటే బెక్కీ లించ్ న్యూ కాంట్రాక్ట్ని సైన్ చేసింది అన్నట్టుగా. సో ప్రజెంట్ చూసుకుంటే బెక్కీ లించ్ కాంట్రాక్ట్ సైన్ చేయనట్టుగానే తెలుస్తుంది. సో మరి బెక్కీ లించ్ AEWకి వెళ్తుందన్న రూమర్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు నిజంగానే బెక్కీ లించ్ AEWకి వెళ్తుంది అంటే కంపల్సరీ వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు బెక్కీ లించ్ బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. హాలీవుడ్కైనా వెళ్ళొచ్చు, లేదంటే పర్సనల్ లైఫ్ని లీడ్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. సో కంపల్సరీ బెక్కీ లించ్ AEWకి అయితే వెళ్ళదన్నమాట. బెక్కీ లించ్ WWEలోనే ఉంటుంది. సో ప్రజెంట్ ఒక లాంగ్ టర్మ్ బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మన డ్రూ మ్యాకెంటైర్ సోషల్ మీడియాలో మన CM పంక్కి అంటే ఇన్సల్ట్ చేస్తున్నారని చెప్పాలి. అంటే CM పంక్ వార్మప్ చేస్తున్నారు, అంటే ట్రైనింగ్ చేస్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. ఆ వీడియోకి మన డ్రూ మ్యాకెంటైర్ లాఫింగ్ ఎమోజీ పెట్టినారు, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అంకుల్ హౌడీ గురించి. సో మన WWE అంకుల్ హౌడీ మళ్ళొకసారి టీజ్ అయితే చేసింది, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోలో క్లియర్ కట్గా అంకుల్ హౌడీ అయితే కనిపిస్తున్నారు. సో మరి ఎప్పుడు రిటర్న్ చేస్తారనేది క్లారిటీ లేదు. మనకి బ్యాక్లాష్లో రిటర్న్ చేస్తారని రూమర్స్ ఉండే, అండ్ దాని తర్వాత కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే ఉండే. మనకి చాలా టీజర్స్ అయితే జరిగినాయి. అండ్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కంపల్సరీ రిటర్న్ చేస్తారని బలమైన టీజ్ అయితే జరిగింది. మన సౌదీ అరేబియా లొకేషన్ కావచ్చు, లేదంటే పిన్ కోడ్ కావచ్చు, ఇలాంటివి అయితే టీజ్లో చూపించినారు. బట్ అయినా సరే అంకుల్ హౌడీ రిటర్న్ చేయలేదు. సో మరి ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ WrestleMania 41లో జరుగుతుందని ఒక సూపర్ స్టార్, అంటే మన స్మాక్ డౌన్ యాక్టివ్ సూపర్ స్టార్ అయితే చెప్పడం జరిగింది. ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, గ్రేసన్ వ్యాలర్. సో గ్రేసన్ వ్యాలర్ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందని చెప్తున్నారు. సో ఒక టైప్లో టీజ్ అయితే జరిగింది, రాక్ నీకోసం వస్తానని కోడీ రోడ్స్కి చెప్పినారు. సో మనం కన్ఫర్మ్ అయిపోదాం, రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది. బట్ అది ఎప్పుడు జరుగుతుందని క్లారిటీ లేదన్నమాట. సమ్మర్ స్లామ్లో జరుగుతుందా, లేదంటే WrestleMania 41లో జరుగుతుందా? సో నాకు తెలిస్తే WrestleMania 41లో జరిగితే బాగుంటుంది. సో ఇది హై ఇంపాక్ట్ని తెచ్చే మ్యాచ్ కాబట్టి WrestleMania 41లోనే జరగాలి. ఓకే, వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.